ఏటీఎం కాడికి పోయి ప్రార్థన చేసిన ఏసిన వాళ్ళ దగ్గర డబ్బులు వస్తాయి కానీ పలికిన నా ఏటీఎంలో 270 రూపాయలు మాత్రం ఉన్నాయి. ప్రార్థన చేసిన ఏటీఎం కార్డు పెడితే 1,64,444 రూపాయలు నా బ్యాంక్లో వస్తుంది. బ్రదర్ ఖర్చుకి నేను తీసుకెళ్ళాను అనమాట. ఈ ఖర్చు ఎందుకంటే అందులో చెమట అనాయింటి కూడా నాకు అభిషేకం, ఆ ఖర్చుకు నాతో ఉంటే చాలు, ఒక అభిషేకం నాతో ఉన్నట్టుగాని తీసుకెళ్ళాను. ఎట్లా నేను ధనవంతరాలు కావడానికి నీకు వచ్చే 10 రూపాయలలో 1 రూపాయి దేవునికి ఇచ్చేసి. దేవుడు అంతా ఏం అడగట్లేదు, ఫస్ట్ పోర్షన్ పక్కన పెట్టి దేవుని కోసం. అందుకని వారి జీవితాలు ఎప్పుడు ఇంక అక్కడే ఉంటాయి. అదే పరిస్థితి. అయ్యయ్యో ఆ రోజు నేను ఆయన అడిగాను, ఇట్లా ఆవిడ నేను టచ్ చేయగలను. ముందు గొంతులో క్యాన్సర్ వచ్చింది, నేను భరించలేకపోతున్నా, ప్రార్థన చేయలేకపోతున్నాను, చచ్చిపోయాను. అయితే ఆ దేవుడు వచ్చాడు వేసిన ఇలాగా వచ్చామా దా అన్నాడు. ఏంటి వచ్చేది ప్రభా, నేను నమ్మాను, నా వాళ్ళకి చెప్పాలి అని. బట్ట గొంతు మగాడి గొంతులో ఉండేది. అప్పటి నుంచి సేవ చేస్తున్నాను. ఈ వీడియో ఒక మతంపై దాడి కాదు, ఇది ఒక మతాన్ని మాక్ చేయడం కూడా కాదు. ఇది ఒక ప్రశ్న. ఎందుకు చాలా మంది తెలుగు క్రిస్టియన్స్ వెస్టర్న్ క్రిస్టియన్స్తో పోలిస్తే ఎక్కువ ఎమోషనల్, డ్రమాటిక్ అండ్ అబ్సెసివ్గా కనిపిస్తారు? ఎందుకు టెస్టిమోనియల్స్కి అంత ప్రాధాన్యం? ఎందుకు వీళ్ళు ఎక్కువగా ట్రోల్ అవుతారు? ముఖ్యంగా ఫాల్ట్ అనేది ఎక్కడుంది? ఫెయిత్లోనా, కల్చర్లోనా, మీడియాలోనా, లేదా మన పర్సెప్షన్లోనా? ఈ వీడియో భక్తి గురించి కాదు, భక్తి ఎలా ప్రదర్శింపబడుతుంది అన్న దానిపైన. సో ఫస్ట్ థింగ్, రిలీజియన్ ఇస్ నాట్ ఈక్వల్ టు కల్చర్. క్రిస్టియానిటీ ఒక బిలీఫ్ సిస్టమ్, కానీ వర్షిప్ అనేది ఒక కల్చరల్ ఎక్స్ప్రెషన్. రిలీజియన్ మారదు కానీ ఆ ఎక్స్ప్రెషన్ అనేది మారుతుంది కల్చర్ని బట్టి. సో ఆంథ్రోపాలజీ మనకి ఏం చెప్తుందంటే ఫెయిత్ ఈజ్ యూనివర్సల్, ఎక్స్ప్రెషన్ ఈజ్ లోకల్. వెస్టర్న్ క్రిస్టియానిటీలో యూరోపియన్ హిస్టరీ యొక్క ప్రభావం చాలా ఉంటుంది. వాళ్ళ థింకింగ్ కేపబిలిటీస్ కానీ, వాళ్ళ ఇన్స్టిట్యూషనల్ స్టెబిలిటీ వల్ల కానీ వాళ్ళ వర్షిప్ ఎప్పుడు లో ఎక్స్ప్రెషన్, హై స్ట్రక్చర్ ఫార్మాట్లో ఉంటుంది. బట్ ఇండియాలో ఇండియన్ కల్చర్ కానీ, మనకున్న ఆ ఓరల్ ట్రెడిషన్ వల్ల కానీ, మన ఎమోషనల్ కలెక్టివిజం వల్ల కానీ మనకు హై ఎక్స్ప్రెషన్, లో స్ట్రక్చర్ ఫార్మాట్లో వర్షిప్ ఉంటుంది. అదే మెయిన్ డిఫరెన్స్. ఇది ఒక సుపీరియారిటీ కాదు కానీ ఇది ఒక కల్చరల్ ట్రాన్స్లేషన్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇండియా అనేది ఒక ఎక్స్ప్రెసివ్ కల్చర్. ఫర్ ఎగ్జాంపుల్ మన సమాజాన్ని చూడండి. పాలిటిక్స్ ఒక లౌడ్నెస్తో ఉంటుంది. సినిమా రిలీజ్ ఒక ఎగ్జాజరేటెడ్ ఎమోషన్ ప్లస్ లౌడ్నెస్. ఫ్యామిలీలో ఏదైనా కాన్ఫ్లిక్ట్ జరిగితే ఒక డ్రామాటిక్ లౌడ్నెస్ ఉంటుంది. ఫెస్టివల్ జరుగుతుంటే కళ్ళు చెదిరిపోయే లైటింగ్, చెవులు పగిలిపోయేంత లౌడ్నెస్ ఉంటుంది. సో సోషియాలజిస్ట్ దీన్ని ఏమంటారంటే హై కాంటెక్స్ట్, హై ఎమోషన్ సొసైటీస్ అని. ఇప్పుడు అదే సొసైటీలో క్రిస్టియన్ వర్షిప్ వచ్చినప్పుడు అది ఒక సైలెంట్ మెడిటేషన్ ఎందుకు ఉంటుంది? సేమ్ ఫార్మాట్ అక్కడ రిపీట్ అవుతుంది. అదే షౌటింగ్, క్రయింగ్, ఆ ఫిజికల్ ఎక్స్ప్రెషన్ కానీ, ఆ కలెక్టివ్ ఎమోషన్ కానీ, ఇవన్నీ కలిపి అది కూడా లౌడ్నెస్లోనే అనిపిస్తుంది. సో అది ఫేక్ అని కాదు, అది కల్చరల్లీ కన్సిస్టెంట్ ఫార్మాట్. కానీ ఈ కన్సిస్టెన్సీ ఈజ్ నాట్ ఈక్వల్ టు మెచ్యూరిటీ. ఇక్కడే అసలైన ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ ద టెస్టిమోనియల్స్. ఇప్పుడు డిస్ప్లే చేస్తున్న కొన్ని టెస్టిమోనీస్ చూడండి. వెస్టర్న్ సొసైటీస్లో ఫెయిత్ ఈజ్ ప్రైవేట్ బిలీఫ్. ఇండియన్ సొసైటీస్లో ఫెయిత్ అంటే అదొక డెమాన్స్ట్రేటెడ్ అవుట్కమ్. చాలామంది క్రిస్టియన్స్కి చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎదుర్కొంటున్న ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే, నీ దేవుడు కనుక నిజమైతే నీ జీవితంలో మార్పులు ఏంటని. అందుకే వీళ్ళ ఎగ్జాజరేటెడ్ టెస్టిమోనీస్ ప్రూఫ్గా పెడతారు. ఈ అన్బిలీవబుల్ మిరాకిల్స్ని ఒక వ్యాలిడేషన్ లాగా చూసుకుంటారు. వాళ్ళకు వచ్చే ప్రతి సఫరింగ్ అనేది ఒక స్టోరీ టెల్లింగ్ ఫార్మాట్లో చెప్తారు. అండ్ ఇది థియాలజీ కాదు, ఇది ఒక సోషల్ లెజిటిమసీ. సైకాలజీ మనకి ఏం చెప్తుందంటే కమ్యూనిటీస్ విత్ క్రానిక్ ఇన్స్టెబిలిటీ సీక్ హై ఇంటెన్సిటీ హోప్ నెరేటివ్స్. ఇండియాలో ఎకనామిక్ ఇన్సెక్యూరిటీ వల్ల, హెల్త్ యాంగ్జైటీ వల్ల, కాస్ట్ అండ్ సోషల్ ప్రెషర్ వల్ల, ఫ్యూచర్ అన్సర్టనిటీ వల్ల ఫెయిత్ అనేది చాలా బలంగా నాటుకుపోయి ఉంటుంది. అందుకే ఈ ఫెయిత్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక ఎగ్జాజరేటెడ్ ఎమోషన్ని తీసుకొస్తారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎగ్జాజరేటెడ్. Miracles are exaggerated, testimonies are exaggerated, faith is exaggerated, healing is exaggerated. వాళ్ళ హోప్ ఏంటంటే ఈ డ్రామాటిక్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ థింగ్స్ అనేది బయటికి బాగా రీచ్ అవుతుందని. కొన్ని సర్కిల్స్లో టెస్టిమోనీస్ ఉన్నవాడు ఒక స్ట్రాంగ్ బిలీవర్గా నమ్ముతాడు, టెస్టిమోనీస్ లేనివాడేమో స్పిరిచువల్లీ వీక్గా నమ్ముతారు. అండ్ దట్ ఈస్ వెరీ డేంజరస్. అప్పుడు ఫెయిత్ ఏమవుతుందంటే ఒక పర్ఫార్మెన్స్గా అయిపోతుంది. ఇప్పుడున్న ఈ జనరేషన్లో అత్యంత ప్రభావవంతమైన దేవుడు ఎవరో తెలుసా? ఇట్స్ అన్ అల్గారిథం. మీడియా స్టడీస్ ఏం చెప్తుంది మనకి? ప్లాట్ఫామ్స్ రివార్డ్ ఇంటెన్సిటీ, నాట్ ట్రూత్. ఒక కామ్ వర్షిప్ వీడియో ఈజ్ లో రిటెన్షన్. ఒక లౌడ్ మిరాకిల్ క్లిప్ వస్తే దానికి హై సిటిఆర్ ఉంటుంది, అంటే క్లిక్ త్రూ రేట్. అందుకే ఎగ్జాజరేటెడ్ ప్రీచింగ్, ఎమోషనల్ థంబ్నెయిల్స్, క్రైయింగ్ ఫేసెస్, ఒక సెన్సేషనల్ టైటిల్స్, ఇవన్నీ గనక మీడియాలో వస్తే అవి ఆటోమేటిక్గా రీచ్ ఎక్కువ సంపాదిస్తాయి, మల్టిప్లై అవుతాయి. అండ్ ఇక్కడ ఫాల్ట్ ఎవరిది? పాస్టర్స్ది కాదు, బిలీవర్స్ది కాదు.
ఆడియన్స్కి. ఇట్స్ ఆడియన్స్ ప్లస్ ప్లాట్ఫామ్ ప్లస్ ఇన్సెంటివ్స్. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కలిపి ట్రోలింగ్కి గురవుతాయి. అండ్ ట్రోలింగ్ యాక్సిడెంటల్ కాదు, ఇట్స్ ప్రెడిక్టబుల్. అవుట్ సైడర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఒక డిగ్నిటీ, ఒక రెస్టారెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ వాళ్ళకి కనిపించేది ఏంటి? పర్ఫార్మెన్స్, ఒక స్పెక్టాకిల్, ఒక పిచ్చి కనిపిస్తూ ఉంటుంది. సో ఈ కాగ్నేటివ్ డిజైనెన్స్ ఏదైతే ఉంటుందో, సో ఈ బిలీవర్స్ చేసే ఈ పర్ఫార్మెన్స్ వల్ల అవుట్ సైడర్స్కి ఏమవుతుంది? when I mean outsiders, it's people outside that religion అంతే. సో ఈ కాగ్నేటివ్ డిజైనెన్స్ వల్ల రిడిక్యూల్కి గురవుతారు. అండ్ 100లో 99 చర్చెస్ బాగుంటే ఆ ఒక్క చర్చ్లో జరిగే పిచ్చోళ్ళ వల్ల ఆ క్లిప్స్ అన్ని వైరల్గా అయిపోతాయి. అండ్ యాజ్ యూజువల్ హ్యూమన్ బ్రెయిన్ జనరలైజ్ చేసేస్తుంది. అండ్ థర్డ్ రీజన్ ఈజ్ ద మోస్ట్ టాక్సిక్ రీజన్, ఇండియన్ మీమ్ కల్చర్. ఇండియన్ ఇంటర్నెట్లో ఏదైనా విషయం జరిగితే అది ఎగ్జాజరేట్ చేసి, ప్యారడీ చేసి, ఆఖరికి ట్రోలింగ్కి గురేలా చేస్తారు. ఫస్ట్ ఫాల్ట్ ఏంటంటే ఇట్స్ లీడర్షిప్. ఎవరైతే చర్చెస్ నడుపుతున్నారో వాళ్ళు ఎమోషనల్ మ్యానిపులేట్ చేసి, ఒక ఫియర్ బేస్డ్ ప్రీచింగ్ చేసి, అండ్ మిరాకిల్ సెంట్రిక్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చి, నిజంగా ఒక ల్యాక్ ఆఫ్ ప్రాపర్ థియలాజికల్ డెప్త్ వల్ల వీళ్ళు చేసే ఈ పనుల వల్ల ఒక రిలీజియన్ రిడిక్యూల్కి గురవుతుంది. సెకండ్ రీజన్ ఈజ్ ద కమ్యూనిటీ. నా ఫెయిత్ నేను చూపించుకోవాలంటే ఏదో పెద్ద మిరాకిల్ జరిగిపోవాలి, ఒక స్పెక్టాకిల్ జరిగిపోవాలి అనుకునే మైండ్ సెట్ నుంచి బయటికి రావాలి. ఈ టెస్టిమనీ అబ్సెషన్ అనేది తగ్గిపోవాలి. ఎప్పుడైతే ఈ టెస్టిమనీ అబ్సెషన్ నుంచి బయటపడతారో అప్పుడు అసలైన ఇన్నర్ ఫెయిత్ స్టార్ట్ అవుతుంది. యూ స్టార్ట్ లుకింగ్ ఇన్వర్డ్స్ అండ్ స్టాప్ బీయింగ్ పర్ఫార్మేటివ్. అండ్ యాంటీ ఇంటెలెక్చువల్ స్పిరిచువాలిటీ అనేది తగ్గాలి. ఎవరైనా క్వశ్చన్ చేస్తే అది ల్యాక్ ఆఫ్ ఫెయిత్గా పరిగణించడం అనేది, ఆ మైండ్ సెట్ మారాలి. థర్డ్ రీజన్ ఈస్ ద పీపుల్ అవుట్ సైడ్ ద రిలీజియన్. కాంటెక్స్ట్ లేకుండా మాక్ చేయడం, జస్ట్ ఒక చిన్న క్లిప్ చూసి జడ్జ్ చేసేయడం, తక్కువ చేసి మాట్లాడడం, దట్ ఈస్ యాంటీ హ్యూమన్. మనం కూడా కాస్త హ్యూమన్ లాగా బిహేవ్ చేసి కొంచెం అనాలిటికల్ రీజన్ యూస్ చేసి అనలైజ్ చేయాలి. అండ్ ద ఫోర్త్ ఫాల్ట్ ఈస్ ఆల్ దీస్ అల్గోరిథమ్. అండ్ దీస్ అల్గోరిథమ్స్ దే రివార్డ్ అవుట్రేజ్ అండ్ స్పెక్టాకిల్. వాళ్ళకి కాంటెక్స్ట్ అక్కర్లేదు, హ్యుమానిటీ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. దే జస్ట్ మెషిన్స్, దే జస్ట్ కోడెడ్ లైన్స్. వాళ్ళకి ఏది ఎక్కువ రీచ్ ఇస్తుందో అల్గోరిథమ్స్ అవే సజెస్ట్ చేస్తాయి. సో దిస్ నో సింగిల్ విలన్, ఇట్స్ అ ఫీడ్బ్యాక్ లూప్, ఇట్స్ అ బ్రోకెన్ ఫీడ్బ్యాక్ లూప్. ఫెయిత్ అనే దానికి కాన్స్టెంట్ ప్రూఫ్ అక్కర్లేదు. వర్షిప్ చేయడానికి ఒక స్పెక్టాకిల్ అక్కర్లేదు. ఫెయిత్ ఉందని నిరూపించుకోవడానికి ఒక పర్ఫార్మెన్స్ అక్కర్లేదు. టెస్టిమోనీ చెప్పడానికి ఒక ప్రెషర్ అక్కర్లేదు. నిజంగా ప్రతి ఒక్క రిలీజియస్ పర్సన్కి ఆ ఫెయిత్ కనుక ఉంటే, ఆ ఫెయిత్లో డెప్త్ అనేది ఉంటే దానికి కాన్స్టెంట్ వ్యాలిడేషన్ అక్కర్లేదు. సో ప్రాబ్లం అనేది ఫెయిత్ కాదు, ఆ ఫెయిత్ని ఎలా మీడియేట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఫెయిత్ అనేది కంటెంట్గా మారుతుందో ఆ కంటెంట్ ఒక స్పెక్టాకిల్ అయిపోతుంది. ఎనీథింగ్ దట్ ఇస్ స్పెక్టాకిల్, ఇట్ మైట్ ఇన్వైట్ రిడిక్యూల్. సో స్పిరిచువాలిటీ అనేది ఇట్ సర్వైవ్స్ ఇన్ సైలెన్స్, బట్ పర్ఫార్మెన్స్ చేస్తే ఇట్ డైస్ ఇన్ లాఫ్టర్. ఎప్పుడైతే ఒక వైరాలిటీని చేస్తామో మన డిగ్నిటీ మనమే తీసుకున్నట్టు అవుతుంది.